ఏలూరు జిల్లాలో వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అబీబ్ బాషా అన్నారు. రైతులకు మళ్లీ విత్తనాలు అందజేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. కొన్ని మండలాల్లో పంట పొలాల్లో ఇసుక దిబ్బలు, మరికొన్ని మండలాల్లో పూర్తిగా పంట కుళ్లిపోయిన విధానాలు ఉన్నాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్న అబీబ్ బాషాతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకైతే కొన్ని చోట్ల ఆకుమళ్ళు మునిగిపోయిన పరిస్థితి ఉంది, కొన్ని చోట్ల వేసిన నాట్లు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి అబీబ్ బాషా గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంటలకు సంబంధించి ఏ నష్టం జరిగిందనుకోవచ్చు? జూలై నెలలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయండి. ఏలూరు జిల్లాలో జూలై నెలలో 100 mm వర్షపాతం కురవాల్సి ఉండగా దాదాపుగా 400 mm అంటే 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందండి. అంటే 4 రెట్టింతలు వర్షం కురిసి మేజర్గా ఏజెన్సీ ప్రాంతమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అక్కడ పెదవాగు ప్రాజెక్టుకు గండిపడడం వల్ల ఆ గిరిజన ప్రాంతాల రైతుల పొలాల మీదుగా ఈ వరద నీరు ప్రవహించడం వల్ల పొలాలు కోతకు గురై అక్కడక్కడ ఇసుక మెట్లు వేసాయండి. అక్కడ పైర్లు కూడా పెద్దగా విత్తలేదు, కొన్ని చోట్ల పత్తి ఉంది, మీరు అన్నట్టు కొన్ని చోట్ల ఆకు మడులు అంటే నారుమడులు వేస్తున్నారు. ఈ నాట్లేయడానికి జిల్లా వ్యాప్తంగా ఈ వర్షం ఎంతో ఉపయోగపడిందండి. వాగులు, వంకలు, చెరువులు, దరువులు నీళ్ళ జలకలను సంతరించుకున్నాయి. గడ్డి వచ్చేసింది, జీవాలకు గడ్డి కొరత లేకుండా పోయింది. ఈ కృష్ణా డెల్టా కృష్ణా అంటే పరివాహక ప్రాంతం మండలాలకు నీళ్లు చివరి భూములకు అందని పరిస్థితుల్లో ఈ వర్షం ఎంతో ఉపయోగపడింది. మీరు మేజర్గా కూడా ఈ ఉంగుటూరు, భీమడోలు ఈ మండలాల్లో మేజర్గా వరి నాటేసిన వరి మునక్కు గురి కావడం, ఎక్కువగా నీరు పైనుంచి నీరు రావడం వల్ల నీళ్లను వెళ్ళగట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డారు రైతులు. దీనివల్ల మళ్ళీ కొత్త నారు తెచ్చుకొని నాటేసుకోవడానికి కూడా రైతులందరూ సమాయత్తమై నాట్లు ముమ్మరంగా సాగినాయి. దీనివల్ల అదనంగా రైతుకు 2,500 నుంచి 3,000 ఖర్చు అయిందండి. అలాగే చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు కానివ్వండి, ఏ విధంగా సపోర్ట్ ఇవ్వబడుతుంది ప్రభుత్వం నుంచి? రైట్ అండి, ప్రభుత్వం తక్షణమే స్పందించిందండి. జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ వరద ప్రాంతాలను, పంట మునకను అన్ని చోట్ల సందర్శించి తక్షణమే రైతులకు, ఎందుకంటే ఏజెన్సీ మండలాలు ఉన్నాయండి, అక్కడ ఇప్పుడు కూడా ఆకుమడులు పోసుకునే అలవాటు, అంటే ఇంకా విత్తడానికి ఇంకా నాట్లేయడానికి 1 నెల కాలం పడుతుంది. అలాంటి చోట విత్తనాన్ని వెంటనే పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందండి. 1,400 క్వింటాల విత్తనం అదనంగా అవసరమవుతుందని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. ఇప్పటి వరకు కూడా 5,000 క్వింటాల విత్తనం పంపిణీ సబ్సిడీ మీద రైతులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నారు, విత్తనం అందించాలి తక్షణమే, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నామండి. ఇంకా ప్రాథమిక అంచనాలను ప్రభుత్వానికి సమర్పించాము. సమగ్ర నివేదికను, ఆ జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామండి. అలాగే జిల్లాకు సంబంధించి ఎరువులు కానివ్వండి, ఎరువులు కొరత ఉందంటూ కూడా కొంతమంది రైతులు ఉంది. ఆ కొరతను అధిగమించడానికి మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? రైట్ అండి, ఈ చక్కటి ప్రశ్న అండి. ఈ ఎప్పుడైతే పైర్లు మునిగిపోయి ఈ మళ్ళీ నీళ్లు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పైరు ఎర్రగా పోయే ప్రమాదం ఉందండి. అంటే నాటిన వరిన మడి కావచ్చు, అలానే నారు మళ్ళు కావచ్చు, ఎక్కువగా నీళ్ళలో నాని నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత భూమిలో ఉండే నత్రజని, పొటాష్ కొట్టుకొని వెళ్ళిపోతాయండి వరద నీటితోటి. అందుకు ఎర్రగా పోతూ ఉంటాయి. అవి మళ్ళీ తిరుక్కోవడానికి రైతులు పైపాటుగా ఎరువులు చిమ్ముతారండి, యూరియా, పొటాష్. కాబట్టి ఏకంగా యూరియాకు, పొటాష్కు కొంత ఒత్తిడి ఏర్పడింది. జిల్లాలో మనకి ఎరువుల కొరత ఎక్కడే లేదండి. ముందస్తుగానే బఫర్ నిల్వలు 8,000 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు మార్కెట్లో నిల్వలు పెట్టుకున్నాం. అట్టనే సొసైటీలు కావచ్చు, రైతు సేవా కేంద్రాలు కావచ్చు, ప్రైవేట్ డీలర్ల దగ్గర కావచ్చు, మొత్తం మన జిల్లాకు సంవత్సరానికి 1,20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాల్సి ఉంటే జిల్లాలో ఇప్పటి వరకు మన దగ్గర 70,000 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయండి. ఎరువులకు ఇబ్బంది ఏం లేదు. కాదంటే ఒకేసారి రైతులందరూ ఎరువుల కోసం
మార్కెట్కి వెళ్ళడం వల్ల కొంత ఆ అపోహ ఏర్పడింది. అయినప్పటికీ కూడా మేము గట్టిగా నిఘా పెట్టాము. అన్ని షాపులను తనిఖీ చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అంటే కొంతమంది దళారులు దీన్ని బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. వారిపై ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఎవరైనా అండి ప్రభుత్వం నిర్ణయించిన విక్రయ ధరకు అమ్మాలి, అంతకు మించి అమ్మినా, బిల్లు లేకుండా అమ్మినా, నకిలీ ఎరువులు కానీ లేదంటే నాణ్యత తక్కువ ఉన్నాయి కానీ అమ్మినా ప్రభుత్వం కఠినంగా ఉందండి. రైతుకు జరిగే ఏ నష్టాన్ని కూడా ప్రభుత్వం సహించదు. తీవ్రంగా చర్యలు ఉంటాయి. అలాగే వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకుంటుంది. అలాగే విత్తనాలకు సంబంధించి అంతా సిద్ధం చేశాము. ఎరువులు కానీ పురుగు మందులు కానీ బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే ఆ ఏజెన్సీల పైన, ఆ షాపుల పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం దీనిపైన స్పష్టంగా ఒక నివేదిక తయారు చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి అబీబ్ బాషా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.